నమస్కారం ఇండియా న్యూస్ కు తెలుగు స్వాగతం నా పేరు ఎస్ఎన్ సీమ తెలంగాణ బ్యూరో ఇప్పుడు జరగబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల పర్వం సిద్ధం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఎన్నికల మీద దృష్టి సారించింది అందులో భాగంగా ఈ రోజు సిద్ధం కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితులుగా టిఆర్ఎస్ పార్టీ మండల యాదగిరిగుట్ట మండల పార్టీ అధ్యక్షుడు కర్రె వెంకటయ్య రేపు జరగబోయే ఎన్నికలకు మీరు సిద్ధమేనా? ముందుగా ఇండియన్ న్యూస్ వారికి నమస్కారాలు. నేను రాబోయే సర్పంచ్ ఎలక్షన్లో నేను పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నా. ఓకే, సరే. గతంలో కూడా ఏ విధంగా ఇప్పుడు మల్లాపురం అంటే చెప్పాలంటే ఒక రకమైనటువంటి అంత పెద్ద గ్రామ పంచాయతీలో గతంలో కూడా ఆ దొరలు కానీ సామాజిక వర్గం నుంచి ఎట్లా ఏ విధంగా గెలిచినాం? నాకు గతంలో నేను 95లోనే మా భార్య ఎంపీటీసీ, తర్వాత నేను ఎంపీటీసీ అయినా, మా మిస్సెస్ జెడ్పీటీసీ అయింది. మొన్నటిసారి తాజా మాజీ సర్పంచ్గా ఉన్నా. రేపు కూడా మళ్ళీ పోటీ చేయాలనుకుంటున్నా. ఎందుకు పోటీ చేయాలనుకున్నాం అనేది కూడా మీకు సందేహం రావచ్చు. నేను ఊరిలో చాలా అభివృద్ధి చేసిన, మా జిల్లా లెవెల్నే మల్లాపూర్లో అభివృద్ధి చేసిన కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు మేము ప్రతిపక్షంలో ఉన్నాం, గతంలో అధికార పార్టీలో ఉన్నాం. మరి ప్రశ్నించేవాడు కావాలి కాబట్టి నేను ఊర్లే జరిగే అన్యాయం కానీ అభివృద్ధి కావాలంటే కానీ నేను పోటీ చేయాలనే ఉద్దేశంతో పోటీ చేస్తున్నాను. నీ మీద పోటీ చేయడానికి గ్రామంలో చాలామంది ఉన్నారు, ఎట్లా ఎదుర్కోగలుగుతారు? అంటే నేను చేసిన అభివృద్ధిని చేసి నా మంచితనం చూసి ఓట్లేమని అడుగుతా వాళ్ళను. సరే, చాలామంది పోటీలో ఉన్నారు. అదృష్టం అనేది ఎవరికైనా దక్కుతుందో ఎవరికైనా వస్తుందో తెలియదు. కానీ నేను అభివృద్ధి చేసిన కాబట్టి నేను ఊరిని అభివృద్ధి పదంలో నడిపించిన, ఇంకా రేపు చేస్తా, ఇంకా ఇంతకంటే ఎక్కువ అభివృద్ధి చేస్తా అనే నమ్మకంతో ప్రజలలో పోయి ఓటు అడుగుతా. నా మీద నమ్మకం ఉంది ప్రజలకు. అయితే గతంలో చేసిరు కదా, అయితే ఇప్పుడు ఒకవేళ పార్టీ టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో లేదు, ఒకవేళ పార్టీ మారే అవకాశాలు ఉన్నాయా? పార్టీ మారే అవకాశం లేదు. ఏదేమైనా నేను భర్తూ టీఆర్ఎస్ కాబట్టి మన పార్టీ మారే పరిస్థితి లేదు. ప్రతిపక్షంగా ఎదుర్కోగలుగుతాం. ప్రతిపక్షంగా ఖచ్చితంగా ఎదుర్కొంటాం. అయితే ఇప్పటికి అంటే గతముల ఎన్నికలకు ఇప్పటి ఎన్నికలకు నీ మీద పోటీ చేయడానికి సిద్ధంగా వాళ్ళు కూడా మీ పార్టీ నుంచి ఏకగ్రీవంగా నువ్వు ఉంటున్నావు? మీ పార్టీలో ఇంకెవరు? నా పార్టీలో నేను ఒక్కనే ఉన్నా, ఇప్పటివరకు అయితే ఇవ్వలేరు. సరే, నా పార్టీలో కూడా ఉండొచ్చు, వాళ్ళు నేను సంధాయించుకొని నేనే చేస్తే బాగుంటుంది, నేను అభివృద్ధి చేసిన వరకు గతంలో కాబట్టి. ఇప్పుడు ప్రతిపక్షంలో మీకు ఇబ్బంది అవుతుందని చెప్పి నేను ఒప్పించి నేనే నిలబడాలనుకుంటున్నాను. ఒకవేళ మీరు పోటీ చేసిరనుకో గ్రామంలో సర్పంచ్గా, వాళ్ళు కూడా ఆలోచిస్తారు కదా, ఎట్లా మా ప్రభుత్వం లేదు మరి వెంకటన్ననే భరోసా అనుకుంటారా, లేకుంటే ప్రభుత్వం లేని ఫండ్ ఎట్లా వస్తుంది అనుకుంటారు? అయితే గతంలో నేను సర్పంచ్గా ఉన్నప్పుడు కూడా నేను ఒక 2 కోట్లు పెట్టి నా సొంత డబ్బులు పెట్టి అభివృద్ధి చేసిన. గుళ్ళు కట్టేయడం కానీ, పండుగలు చేయడం కానీ, వేరే సీసీ రోడ్లు అనుకో, ఇంకేదైనా మన డంపింగ్ యార్డ్ కానీ, శ్మశాన వాటిక కానీ, ఒక ఐకేప్ సెంటర్, ఇక్కడ ఏదైనా గవర్నమెంట్ ఇచ్చేది కొద్ది, కానీ నేను పెట్టింది చాలా ఉంది. నేను నా సొంత డబ్బులు పెట్టి అక్కడ అభివృద్ధి చేసిన తప్ప నేను గవర్నమెంట్ డబ్బులు ఇంకేమొస్తే చేయలేదు. రేపు కూడా నేను ఊరికి అనుగుణంగా ఊరు అవసరాలను బట్టి నా సొంత డబ్బులే చేస్తాను. నేను అధికారం లేకున్నా నా డబ్బులు పెట్టి చేస్తాను అభివృద్ధి. అంటే గతంలో కూడా గుళ్ళు నిర్మాణాలు జరిగినాయి, సీసీ రోడ్లు కూడా జరిగినాయి. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మన పండగ దుర్గమ్మ పండగ కూడా వాళ్ళు కూడా ఆశిస్తారు కదా, అంటే మీకన్నా ఎక్కువ చేసిరా ఎట్లా అభివృద్ధి? దీన్ని ఎట్లా చూస్తారు? నాకంటే బాగా చేసారు పండుగ, అది ప్రజలు చెప్పాలి. నేను గతంలో సర్పంచ్గా ఉన్నప్పుడు బాగా చేసిన, మొన్న కాంగ్రెస్ వాళ్ళు బాగా చేసిరా అనేది ప్రజలు నిర్ణయిస్తారు. అది ఎప్పుడు ఓటింగ్ కార్డుకి వచ్చినప్పుడు నిర్ణయిస్తారు. కర్రె వెంకటయ్య అనే వ్యక్తి ఏం చేయలేదు, ఆయనకి ఎందుకు వేయాలి అనేది కూడా వస్తుంది. అది ప్రజలలో లేనప్పుడు, నేను పనులు చేయనప్పుడు, ప్రజలకు మంచి చేసినప్పుడే గుర్తింపు ఉంటుంది, నాకు ఓట్లేస్తారు, లేకపోతే దాన్ని. నీ మీద ఒక ప్రధానంగా ఆరోపణ ఏంటంటే కొన్ని భూములు విషయంలో వెంకటన్ననే కొన్ని అమ్మిపిస్తుండు అన్నది ఉంది, మరి దాన్ని ఎట్లా చూస్తారన్నా? అది వాస్తవం, కానీ నేను ఎందుకంటే ఇది ఖచ్చితంగా ప్రజలకి వెళ్ళాలి. ఎందుకంటే వెంకటన్న ఆ భూముల విషయంలో అన్న జోక్యము కర్రె వెంకటన్న ఖచ్చితంగా ఆయన హస్తం ఉంది అని అంటారు. దీన్ని ఎట్లా చూస్తారు? నేను అది విషయంలో నేను కూడా అక్కడక్కడ విన్నా,
కానీ నేను ఎక్కడ కూడా ఎవరి భూమిలో కూడా నేను పొయ్యి వెళ్ళట్లేదు. ఇప్పుడు ఈరోజు మీరు గమనించారు, అక్కడ గౌరవపల్లి ఎస్సీ వాళ్ళది నేను కొనుక్కున్నా, ముస్లిం వాళ్ళ పేరు మీద భూములు ఉన్నాయి, వాళ్ళ దగ్గర కొనుక్కున్నాను. నేను ఎవరినో బెదిరించో కొట్టో తిట్టో నేను ఎక్కడ కూడా ఒక గుంట కాదు గజం భూమి కూడా తీసుకోలేదు. గతంలో ఉన్న సర్పంచుల దగ్గరికి పోయి ఆత్మహత్య చేసుకోవడానికి గ్యాస్ను పోసుకున్నారు, ఇంటికాడ నిరాహార దీక్ష చేశారు. నేను ఎవరి దగ్గర కూడా ఒక్క గజం భూమి కూడా తీసుకున్నట్టుంటే నేను ప్రజల గ్రామ పంచాయతీ చావి దగ్గర ఎక్కడన్నా నిరూపిస్తే నేను సర్పంచ్ కాదు, నేను ఎలాంటి ఎలక్షన్లో పోటీ చేయను, కోర్టులో ఊరికి పెట్టి నా సొంత డబ్బులు పెట్టి అభివృద్ధి చేసిన తప్ప ఎక్కడ కూడా గజం భూమి కూడా నేను ఎవరికి ఉంచుకోలేదు. ఇప్పుడు గతంలో నీ పేరు మీద ఆ గవర్నమెంట్ ల్యాండ్లో ఒక బిల్డింగ్ కట్టుకు దాన్ని కూల్చివేసారు. ఒకవేళ వాళ్ళు ఏమంటున్నారంటే ప్రజలు అది ఖచ్చితంగా ఒకవేళ ప్రభుత్వం అయితే అంటే నీదనుకొని గులగొట్టిరు, ఎవరు గులగొట్టారో తెలియదు. ఒకవేళ అదే స్థానంలో ఒకవేళ నువ్వు సర్పంచ్ గెలిస్తే కట్టియగలుగుతావు? నేను గతంలో బిల్డింగ్ మీద కూడా ఆరోపణలు వచ్చినప్పుడు నేను గ్రామ పంచాయతీకి ఇస్తా అని చెప్పిన, నాకు కాదు ఇది అక్కడ ల్యాండ్ని ఎవరో కబ్జా చేయాలని వేరే వాళ్ళు ప్రయత్నం చేస్తారు, దీన్ని ఒక రూమ్ అనేది వేయాలి, ఇది దేని గ్రామ పంచాయతీకైనా పనికి వస్తుంది, దేనికైనా పనికి వస్తుంది, ఏదేమైనా గ్రామ పంచాయతీకి ఇవ్వాలనే ఉద్దేశంతో కట్టిన, నా సొంత అవసరాలుగా కట్టుకోలేదు. కావాలని కాంగ్రెస్ వాళ్ళు గవర్నమెంట్ రాగానే నా మీద కక్ష సాధింపుతోటి ఎమ్మెల్యే గారు అండదండలతో కూలగొట్టి తప్ప నేను అది గ్రామ పంచాయతీకి ఇవ్వడానికే సిద్ధంగా ఉన్నా. అట్లాంటి ఐకేపీ సెంటర్కు 2 ఎకరాల భూమి దొరల దగ్గర తీసుకున్నా. మరి దొరలు నీకు సగం నాకు సగం అనుకొని ఎకరం భూమి ఇస్తాను నాకు ఫ్రీగా. మరి ఆ రోజు నేను ఆ ఎకరం తీసుకుంటేనే తీసుకున్నాం అన్నట్టు కూడా లేదు నన్ను, ఎందుకంటే అది దొరల కబ్జాలో ఉంది, దొరల ఆధీనంలో ఉంది. అలాంటి భూమి నాకు ఎకరం ఇస్తా అంటే ఇవాళ ఒక 3-4 కోట్లు వస్తుంది. నేను ఈ రూమ్కి 200 గదాలు పెట్టుకోవాల్సిన అవసరం ఎంత, పక్కబట్టి నాకు 3-4 ఎకరాలు ఉంది, దాంట్లో పెట్టుకుంటా నాకు కావాలనుకుంటే. కానీ అది గ్రామ పంచాయతీ కట్టి గ్రామ పంచాయతీకి అప్పచెప్పాలనుకున్నా తప్ప ఏ రోజు కూడా నన్ను మరి పై అధికారులు అడగలే, నువ్వు ఈ రూమ్ నిర్మించినావు కదా మరి గ్రామ పంచాయతీకి ఇస్తావా నీ సంతానికి అని చెప్పేసి ఎవరు కూడా అడగలే. వాళ్ళదేముంది, గవర్నమెంట్ కాంగ్రెసే కాబట్టి కలెక్టర్ తోటి ఒకటి ఆర్డర్ తీసి గ్రామ పంచాయతీ అండర్ వేసుకుంటే అయిపోయాయి. రాత్రి 12 గంటల రాత్రి దొంగ రాత్రి కూలగొట్టవలసిన అవసరం మరి అధికారులకు ఎందుకు వచ్చిందో నాకైతే తెలియదు. కానీ నేనైతే గ్రామ పంచాయతీకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు బిల్డింగ్. ఒకవేళ సరే ఇప్పుడు నీ దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చి ప్రభుత్వాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకోవచ్చు, కూలగొడితే ఏం లాభం అసలు? ఆ ప్రభుత్వం అంచనా అంటే నీ మీద అంత కక్ష సాధింపు, ఆ కూలగొడితే వాళ్ళకి న్యాయం జరిగిందా? ప్రజలకు ఉండు కదా. అదే ఎట్లా నేను కూడా అదే అనుకుంటున్నా, నన్ను కావాలని నా కక్ష సాధింపు చేసేదే తప్ప దానివల్ల వాళ్ళకు ఉపయోగం ఏం లేదు. నేను గ్రామ పంచాయతీ ఇవ్వాలనుకున్నా కాకుండా చేసేది, దాన్ని ఇళ్ళ పనికి రాకుండా చేసేది తప్ప వేరే ఏం లేదు. వాళ్ళు మూర్ఖులే అనుకుంటున్నాను వాస్తవానికి. ఎందుకంటే కూలగొట్టడం వల్ల ఏం ప్రయోజనం? ఒకవేళ నీ దగ్గర తీసుకొని ప్రభుత్వం అండవర కార్యాలయం అని ఉంటే అది పనికోవచ్చు కదా అందరికి. ఇప్పుడు ఎంఆర్ఓ గారు ఇన్ఛార్జ్ ఉన్నారు, నన్ను ఒక మాట పిలిచి మరి గ్రామ పంచాయతీకి ఇట్లా కూలగొడతామంటారు, మరి వేరే విధంగా కాంప్లెక్స్ వస్తున్నాయి నీ మీద అంటే నేను గ్రామ పంచాయతీకి రాసిచ్చేవాని, నన్ను అడగలే ఎవరు కూడా. అట్లా నేను గ్రామ పంచాయతీకి వేయడానికే సిద్ధంగా ఉన్నా. వాళ్ళు ఒక్క మాట కూడా నన్ను అడగకుండా నన్ను రాత్రి 12 గంటల రాత్రి ఎవరు అందరు అధికారులు అనుకో ఎమ్మెల్యే అనుకో అందరు వస్తున్న వరకు కూలగొట్టారు. ఇప్పుడు కూలగొడితే ఆ భూమి ఎవరికి చెందుతుంది అనుకుంటావు నువ్వు? అది గ్రామ పంచాయతీ ఏ రోజైనా గ్రామ పంచాయతీ. ఆ బిల్డింగ్ ప్రధానంగా ఏంటంటే అర్ధరాత్రి వచ్చి కూలగొట్టడం వెంకటయ్యను హ్యాండ్ ఓవర్ చేసుకోవచ్చు కదా ప్రభుత్వము, ఒకవేళ అట్లా ఉంటే అని. నేను కూడా అదే ఆలోచన ఉండే, గవర్నమెంట్కే చెందాలి, అదే చెంది నేనే రాసిద్దాం అనుకున్నా అని, కానీ వాళ్ళు కావాలని చేసి. నీ ప్రత్యర్థి వెంకటయ్య ఉంటేనే నేను బరిలోకి దిగుతానని అంటారు. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీలో ఒక ముగ్గురు ఒక 4 బీజేపీ కూడా నీ మీద పోటీ చేయాలనుకుంటున్నారు. ఎట్లా ఎదుర్కొంటావు అన్న మరి? అయితే గతంలో కూడా వెంకటయ్య ఆయన చేస్తేనే పోటీ చేస్తాం లేకపోతే లేదని కూడా ఈ ఊర్లో చౌకబార్ మాట్లాడారు. అసలు నాకు ఏ రోజు కూడా నేను సర్పంచ్గా పోటీ చేయాలి ఊర్లో అని అనుకోలే ఆ రోజు. కాకపోతే ఏంటంటే గతంలో ఉన్న సర్పంచులు ఎవరు కూడా పట్టించుకుంటలేరు. పట్టించుకోకపోవడం వలన నేను సర్పంచ్గా గెలిచినా నేను అభివృద్ధి చేస్తేనే నాకు మళ్ళీ ఓటు అడుగుతా ఊళ్ళే మళ్ళీ పోటీ చేస్తాను. నేను అభివృద్ధి చేయకపోతే నేను పోటీ చేయను, ఓటు అడగను అని చెప్పిన. ఈరోజు అభివృద్ధి చేసినా కాబట్టి నేను ఓటు అడగడానికి సిద్ధంగా ఉన్నా. ఈరోజు కూడా నా గవర్నమెంట్ అనేది ఉంటే నేను పెద్ద స్థాయిలో పోయి ఇంకా ఊరిని అభివృద్ధి చేసేవాడిని. కానీ ఇప్పుడు నేను గతంలో ఇప్పుడు మొన్న మెడికల్ కాలేజ్ కానీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కానీ అంగన్వాడీ బిల్డింగ్ని కానీ సగం మధ్యలో ఆగిపోయింది. అవిటిని మరి చేయాలి, పూర్తి చేయాలి, అడగాలంటే మరి నాలాంటి వాడు కావాలి. మరి అడగని వాడు వచ్చి గెలిచి ఏం చేస్తాడు ఊర్లే? నేను నిలదీసి సాధించి కొట్లాడి సాధించి కట్టియాలని చూస్తున్నా. మరి అవతల వాడు అంత దమ్మున్న నాయకులు లేరు కదా.
అట్లా ఉంటే నేను వాళ్ళు అవన్నీ నేను ఉండి ముంగడ చేపిస్తామంటే ఈ ఎలక్షన్ లోపు చేపిస్తామంటే నేను ఎలక్షన్ కూడా పోటీ వాళ్ళందరూ అభివృద్ధి గురించి పాటుపడి చేస్తే అది కూడా పక్క. అంటే అన్న ఇప్పుడు ప్రస్తుతం మీ ఊర్లో ఉన్నటువంటి మిగులుకు సంబంధించిన ఫండ్ ఎట్లా మరి ఒకవేళ మిగులుగా అట్లనే బిల్డింగులు మిగిలిపోయాయి కదా సగంగా దాన్ని ఎట్లా పూర్తి అంటే నీకు ఫండ్ ఒకవేళ ఎక్కడికి వెళ్ళినా మీ పార్టీ తరఫున మీ ఎమ్మెల్యేలు ఉన్నారు కదా. ఇప్పుడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉంది 20 లక్షలు మంజూరైంది. అది మండలం మొత్తం ఒక 10 గ్రామ పంచాయతీలకు వచ్చినాయి. అవన్నీ కూడా కంప్లీట్ దశలో ఉన్నాయి. ఒక మల్లాపురమే పెండింగ్ పడిపోయింది. మల్లాపురంలో ఎవరు పట్టించుకోక అంటే నేను దాన్ని పట్టించుకొని చేస్తాను ఖచ్చితంగా. అది ఆల్రెడీ టెండర్ అయింది, శాంక్షన్ అయినాయి డబ్బులు. అంగన్వాడీ బిల్డింగ్ కూడా దొరల జాగాల నేను బతిరాడు వాళ్ళ దగ్గర 100 గదాలు తీసుకొని అక్కడ అంగన్వాడీ బిల్డింగ్ స్లాబ్ లెవెల్ వేసిన. ఖాళీ ఇంకో 2-3 లక్షలలో అది కూడా అయిపోతుంది. మెడికల్ కాలేజీ అది పై స్థాయిలో మనం సర్పంచ్ ఉన్న స్థాయిలో మేడం ఎమ్మెల్యే గారు నాకు మంచిగా ఉన్నారు కాబట్టి ఆమెతోటి కొట్లాడి మా ఊళ్ళో నువ్వు ఇదివరకు గతంలో ఈ గ్రామాన్ని నువ్వు దత్తా తీసుకుంటున్నావు మేడం, ఇక్కడ కాలేజీ ఖచ్చితంగా ఇక్కడ వచ్చింది కదా జిల్లాకు, కాలేజీ మల్లపురంలో కడితే బాగుంటుంది అని చెప్పేసి ప్లేస్ కింద చూపించి మంజూరు చేయించాను. దాని ప్రపోజల్ కూడా అన్నీ పంపించినాం. పంపించిన తర్వాత ఇప్పుడు 1 year దగ్గరకు వస్తుంది. ఇంతవరకు ఎవడేం పట్టించుకుంటలేడు మరి అధికార పార్టీ. మరి ఎందుకు పట్టించుకుంటలేరు? ఇప్పటికే సగం బిల్డింగ్ అయిపోవాలి. నేనేమనుకుంటున్నా మంజూరు అయింది కదా, ఉన్నదా వాస్తవానికి అక్కడికి వెళ్ళి తరలించిరా ఉన్నదాని ఇంకా మన స్పష్టత లేదు. ఇంకా నాకు ఒకవేళ కాలేజ్ అనేది పోయినాడు మాత్రం నేను అమర్నాథ దీక్ష చేస్తానని చెప్పిన ఒక రోజు ఖచ్చితంగా అమర్నాథ నిరాహార దీక్ష చేస్తా కాలేజీ కొరకు. ఎందుకంటే మాకు ఎలాంటి కంపెనీలు లేవు, ఉపాధి లేదు, ఒక నిరుద్యోగ యువకులు చాలామంది ఉన్నారు. కాబట్టి నిరుద్యోగ యువకులకు మరి పని కలవాలంటే అక్కడ కాలేజీ వస్తేనే అక్కడ పని దొరుకుతుంది, ఆ ఊరు బాగుపడుతుందని ఆలోచనతో ఊరే కాదు మన మండలం కానీ నియోజకవర్గం కానీ మంచి పేరు ఉంటుంది అక్కడ కాలేజీ వస్తే. కాబట్టి దాని గురించి ఖచ్చితంగా కొట్లాడుతాను కాలేజీ. అయితే ఇంకోటి గ్రామంలో నువ్వు చేసిన అభివృద్ధి అంటే ఈ 5 ఏళ్ల కాలంలో నువ్వు ఎంపీటీసీగా ఉన్నప్పుడు కానీ ఇప్పుడు సర్పంచ్గా ఉన్నప్పుడు కానీ ఎలాంటి అభివృద్ధి అని ఇప్పుడు ప్రజలకు చెప్పగలుగుతావు? నేను చెప్తా ఇప్పుడు. ఎందుకంటే మా దగ్గర గతంలో చిన్న రోడ్లు ఉండి బస్సులు కానీ ఏది కానీ పోకపోయేది గ్రామ పంచాయతీ దగ్గరికి. అలాంటిది 3 కోట్ల రూపాయలు పెట్టి సీసీ రోడ్లు వేయించిన, రోడ్డు వెడల్పి వేయించిన, మొత్తం ఇల్లు గూల కొట్టేసి నేనే దౌర్జన్యం చేసి ఇల్లు గూల కొట్టేసి సాఫ్ చేసి అందరినీ బతరాడు కాలు మొక్కి ఆ రోడ్ వేయించిన 3 కోట్ల రూపాయలు పెట్టి. అదే చెరువు కట్ట మీద సీసీ రోడ్ వేయించి లైటింగ్ ఏర్పాటు చేసిన, అది ఒక 2 కోట్లతోటి. అక్కడ ఒక గుడి కూడా నిర్మించడం జరిగింది. అంతేకాదు పిట్టలగూడెము అనేది 1 కిలోమీటర్ దూరం ఉంటుంది. ఆ పిట్టలగూడానికి రోడ్ చక్కగా లేక చాలా ఇబ్బంది పడేటోళ్ళు వాళ్ళు. ఆ 50 లక్షల రూపాయలతో అక్కడ రోడ్ వేయించిన. అదే హనుమాన్ టెంపుల్ నుంచి స్కూల్ కాడికి పిల్లలకు పోతుంటే ఆ 3 నీళ్ళలో నడుచుకుంటూ పోయి చాలా ఇబ్బంది పడేటోళ్ళు. అక్కడ మొన్ననే 20 లక్షలతోటి రోడ్ వేయించిన. అక్కడ కంపెనీలతో మాట్లాడి ఒక వాగు దాటిపోవాలంటే ఇబ్బంది అవుతుందని చెప్పి వాళ్ళతో మాట్లాడి ఒక బ్రిడ్జ్ వేయించిన. ఇట్లా నేను ఒక 2-3 కోట్లు వేరే మళ్ళీ ఇంటర్నల్ రోడ్లు వేయించిన. మన ప్రతి వాడకు మోరీలు కట్టించిన. మరి గతంలో ఎవరు ఏం చేయలేదు. మరి నేను అందుకే నేను ఖచ్చితంగా అభివృద్ధి చేస్తానని చెప్పి పోటీ చేసి గెలిచిన. నేను అభివృద్ధి అని చేయకపోతే నేను ఓటాడుగా ఈరోజు నాకు ఓటు కూడా ఎవరు వేయరు. నేను అభివృద్ధిని చేస్తేనే నేను ఓటు అడుగుతున్నాను, నాకు హక్కు ఉంది, వేరే వానికి లేదు. గతంలో 2-3 సార్లు చేసిన వానికి నేను ఓటు వేయని ఈ పని చేసిన అని చెప్పుకోవడానికి ఎవరికి లేదు. పోనీ ఇప్పుడు ఒకవేళ కొత్తోడు వచ్చి నేను అంటారు, కానీ వాడు ఏం చేస్తాడో వానికే తెలియదు, వాడు ఏం చేస్తా అనుకుంటాడు. ఇప్పుడు మెడికల్ కాలేజ్ కంటే పెద్దదైతే రాదు మా మల్లపురానికి. ఈ 200 కోట్లతో మెడికల్ కాలేజ్ వస్తుంది. ఇప్పుడు అంతకంటే పెద్ద కాలేజ్ తెస్తారా లేమన్నా? మరి అంతేకాదు, మీకు గతంలో ఒకసారి మినిస్టర్ గారు వచ్చారు, ఎవరు జగదీశ్వర్ రెడ్డి. ఆయన వచ్చి మీ ఊరిని అభివృద్ధి చేద్దాం ప్రపోజల్ ఇవ్వడం చెప్పిండు. 10 కోట్లకు ప్రపోజల్ పంపించినాం చెరువు కట్ట అక్కడ. మరి ఈరోజు మా గవర్నమెంట్ వచ్చి మా మంత్రి గారు మళ్ళీ గెలిస్తే నేను ఇలా 10 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయించేటోని. ఇప్పుడు అది కూడా పెండింగ్ అయిపోయింది. దాని గురించి అడిగేటోడే లేడు. ఇప్పుడు ప్రతిపక్షమైనా అధికార పక్షమైనా నేను మా ఎమ్మెల్యే గారిని నిలదీసి నువ్వు చేస్తావా చేయవా అని చేయించుకున్నా. ఇవాళ వీలైన ఎమ్మెల్యే నిలబెట్టి పని కావాలని కాంగ్రెస్ నాయకుడు ఉన్నాడా మల్లపురంలో? అడిగి నిలబెట్టి పని చేయించే నాయకుడు ఎవడన్నా? నీకొకటి ప్రధానంగా ఏముందంటే, ఏ సమస్య అయినా గ్రామంలో ఏ ఆపద వచ్చినా ఎవరికి వచ్చినా కర్రంకటన మాత్రము పోలీస్ స్టేషన్కి వచ్చి విడిపించే బాధ్యత తీసుకుంటాడు అన్నది ఒకటి ఉన్నది. ఇప్పుడు పార్టీ లేదు, వాళ్ళని ఒకవేళ పార్టీ లేదని చిన్న చూపు ఇట్లా చూసి వదిలిపెడతా. నేను ఈరోజు కానీ నాకు 18 సంవత్సరాల గతంలో కూడా నాకు అధికార పక్షంలో లేను. ఈ 10 ఏళ్ళే ఉన్న అధికారంలో
నేను ఏ చిన్న సమస్య పోలీస్ స్టేషన్కి వచ్చినా కానీ సిఐ గారికి ఫోన్ చేసి ఎస్ఐ గారికి ఫోన్ చేసి సార్ మా దగ్గర ప్రతిపక్షం ఈ పక్షం అన్న తేడాలు వద్దు, ఏ ఒక్కరి మీద కూడా కేసు కావద్దు, ఏదంటే మా ఊళ్ళోనే మాట్లాడుకుంటాము, మమ్మల్ని కాదని మాత్రం కేసులు చేయొద్దని చెప్పినాను. ఏ రోజు కూడా నేనున్న రోజు 10 సంవత్సరాల మా అంటే 10 కేసులు కావచ్చు, 10 సంవత్సరాలుగా నేను కాదు ఏది కానీ ఏ సమస్యనైనా నేను అక్కడే సాల్వ్ చేసిన, ఊళ్ళోనే సాల్వ్ చేసిన. కానీ ఈరోజు అధికార పార్టీ ఇచ్చిన తర్వాత ఈ 6-7 నెలల ప్రతిరోజు పోలీస్ స్టేషన్ కానే ఉంటారు మల్లపురం పోలీసు. ఇక మళ్ళీ అందరూ ఏమంటారు, ఇక మల్లపురంలో ఇంకో స్టేషన్ పెట్టి ఎలా అంటారు అంటే స్థాయికి మళ్ళీ అంతా దిగజారిపోయిందని ఒక్కసారి అందరూ కూడా ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. పిట్టలగూడెం కూడా రోడ్డు అంటే రోడ్డు మీ ఆధ్వర్యంలో జరిగిందా? నేనే పంపించిన 50 లక్షలు. ఇంకేమన్నా అక్కడ మిగులు ఏమన్నా పనులు నిలిచిపోయినాయి? ఉన్నాయి, ఇంకా కొన్ని ఉన్నాయి. ఇంకొక 20-30 లక్షలు అయితే ఊరు మొత్తంలో ఎక్కడ కూడా సీసీ రోడ్ అనేది లేకుండా పోతుంది. ఒక్క 23 లక్షలు 20-30 లక్షలు అయితే. ఇప్పుడు ఇన్నిసార్లు అంటే మిగతా వాళ్ళు దొరలు బీసీ వర్గం, అక్కడ బీసీ వర్గం మల్లపురంలో కుర్మ ఎక్కువ బీసీ సామాజిక వర్గం ఏది ఉంటుంది పెద్దది అంటే ముదిరాజు. దాని తర్వాత మీరు ఉంటారా? మీ తర్వాతనే ముదిరాజు తర్వాత మేము లే ముదిరాజులు ఎక్కువ ఉంటారు, మేము తక్కువ ఉంటాం. మేము మాకంటే ఒక 100 ఎట్లు ఎక్కువ ఉంటాయి. అలా ముదిరాజులు ఎప్పుడన్నా సర్పంచ్ పదవి పల్లపాటి బాలయ్య అని పల్లపాటి బాలయ్య ఆయన అభివృద్ధి అప్పుడు ఏమైనా జరిగిందా? ఆయన స్థాయిలో ఆయన చేసిండు. జరిగిందంటే ఆయన స్థాయిలో అప్పుడు నిధులు లేనట్టునే ఆయన కొన్ని చిన్న చేసి చేయలేదన్నమాట. ఇప్పుడు ఒక ఎస్సీకి మాత్రమే రాలేదు కదా? అవును, ఎస్సీకి రాలేదు. ఒకవేళ ఎస్సీకి వస్తే ఎట్లా? మీరు ఎస్సీ వస్తే నేను ఖచ్చితంగా ఎస్సీ సమాజ వర్గంలో ఏకగ్రహం కావడానికి కూడా ప్రయత్నం చేస్తా. ఎవరైనా సరే మంచి వ్యక్తిని నేను కోరుకుంటాను. నాకు ఎలక్షన్లు పెట్టాలి, ఏదో ఖర్చు చేయాలి, ఊరిను అది చేయాలని నాకు లేదు ఏ రోజులు అన్న. ఇంకా నేను ప్రధానంగా సరే సమస్య ఏదేమైనా కానీ రైతులకు ఆ భూముల విషయంలో సరే ఎవరో అని ఆ భూముల విషయంలో అన్న ఆ భూముల విషయంలో ఖచ్చితంగా వారికి న్యాయం చేయాలి. ఎందుకంటే మన ఛానల్ తరఫున కూడా గతంలో ఏం జరిగినాయో ఎవరెవరు ఏం జరిగినో ఎవరెవరు పాత్ర ఉందో పాత్రదారులు ఎవరో ఇప్పుడు అక్కడ ఒక కంపెనీ ఉంది. ఆ కంపెనీ సరే మనకు దానివల్ల మనకు వచ్చే ఏం లేకుండొచ్చు కానీ నష్టం ఏం లేకుండొచ్చు కానీ ఆ ఊరికి మాత్రం ఇప్పుడు ఏం చేయించినాం కంపెనీ యాజమాన్యంతో ఏం చేయించినామన్నా? ఇప్పుడు కంపెనీ యజమానితో వాడి వాగు ఉంటుంది స్కూల్ దగ్గర నుంచి, ఆ వాగుకు అవతలకి పోవడం అంటే చాలా కష్టం ఉండేది. అక్కడ బ్రిడ్జ్ చేయమంటే వేసిండు, మా గ్రామ పంచాయతీ వాళ్ళు చెప్పారు కాబట్టి వేసిండు. ఇంకా అలాంటి పిల్లలకు కూడా ఎడ్యుకేషన్ కంపెనీ కూడా ఏమన్నా కోఆపరేట్ చేయగలుగుతారా అట్లా? ఇప్పుడు ఎందుకంటే మీకు ఎక్కడ సోర్సెస్ లేదు, ఒక కంపెనీ ఉంది, మన హ్యాండ్వర్లు ఉంది, ఆ హ్యాండ్వర్లో మీకు చేయగలుగుతారా ఎట్లా? అంతా కంపెనీ అయినా అంతా అదేం కాదు. కంపెనీ అయినా ఎక్కడ అడిగినా కూడా ఇలాంటి సాయం చేయలేదు. కాకపోతే ఆ బ్రిడ్జ్ చేయడానికి కారణం ఎందుకంటే ఆయన కంపెనీ పోనీ కూడా రాకపోకలు కుదురుతానే ఉద్దేశంతో చేసింది తప్ప వేరే ఏదో సేవాభావంతో చేసింది కదా. ఆయన ఒక వేరే దగ్గర ఇంకో ఆపద ఉంది, ఒక బీదోళ్ళు ఉన్నారు స్కూల్కి అది అంటే కూడా చేసే వ్యక్తి కాదు, మన సొంతం ఉన్న వ్యక్తి కాదు. అంతేనా? చూసిన ఇప్పుడు అన్న లాస్ట్గా ఏంటంటే ఇప్పుడు ఒకవేళ ఈ ఉన్న సర్పంచులు వాళ్ళు మీ తరపున ఒకవేళ నిన్ను వద్దని కూడా వేరే పార్టీ అంటే టీఆర్ఎస్ వాళ్ళే గారు వేరే వాళ్ళు ఉండడానికి అలాంటిది ఏమన్నా ఉందా? ఆ పార్టీ నేను టీఆర్ఎస్ పార్టీగా ఇంకటన్నా కాకుండా ఇంకెవరన్నా చేసేది ఉందా? అవును, నేను పార్టీలో ఎవరైనా చేస్తామంటారు అలాంటి అంటే ఇప్పుడు అధికార పార్టీని ఢీకొనాలంటే లేదు. అధికార పార్టీలో 5-6 ఉన్నారు, వాళ్ళు దేనికైనా సిద్ధమైన తీరున్నారు. నేనే ఎందుకు చేస్తాను, వాళ్ళకి ఎందుకు గెలిపేయలేవని మీకు ప్రశ్న ఉంటుంది. నేను ఎందుకనంటే ఒక వ్యక్తికి తేడా ఉంటుంది. నేను పనులు చేసినా కాబట్టి నేను ఓటు అడిగే హక్కు నాకుంది. కొత్తోనికి చెప్తే ఏమవుతుందంటే ఆయన ఏం చేస్తాడో చేయడో, రేపు పట్టించుకోడో అనే భావన అవుతుంది. అదే అధికార పక్షంలో నేనుంటే ఆయన నిలబెట్టి గెలిపేరి నేను ఏదంటే అది చేపిస్తా, రేపు ఎమ్మెల్యే ద్వారా కానీ గవర్నమెంట్ ద్వారా కానీ చెప్పగలుగుతా. అదే నేను ఇంకో వ్యక్తిని చూపిస్తే వేరుంటుంది ఈ టైంలో, ప్రతిపక్షం ఉన్న టైంలో. కాబట్టి నేను ఖచ్చితంగా నన్ను వినిపించి ఊకబెట్టి నేను చేయాలనుకుంటున్నాను. అది అంటే నేను ఎందుకు అంటున్నానంటే వెంకటన్న మేము కూడా చేసేంత అంటే అలాంటి వాళ్ళు కూడా ప్రభుత్వాన్ని ఢీకొట్టే అలాంటి వ్యక్తులు ఉన్నారా అని అవకాశం వెంకటన్న చేసింది కదా, మేము చేయొద్దా అంటే అలాంటి ఒకవేళ వస్తే
సపోర్ట్ చేయాలి. నేను ఖచ్చితంగా సపోర్ట్ చేస్తా. ఈ రోజు కూడా చాలా మంది పాత వాళ్ళకి ఎందుకు వేయాలి, కొత్త వాళ్ళకి వేయాలని చెప్పేసి వినాదంతో వస్తారు. ఎవరు వస్తారు? అది అధికార పార్టీ నుంచే వస్తారు, ఇంకో పార్టీ నుంచి ఎవరు వస్తలేరు. అధికార పక్షం ఉన్న పార్టీలనే 4-5 ఉన్నారు. నేను ఏమంటున్నా, వాళ్ళకు కూడా పోటీ చేయడానికి అర్హులే, నేను కానా. కానీ ఇలా 8 నెలలు అవుతుంది. 8 నెలల నుంచి నువ్వు గతంలో మంజూరైన పనులకే కనీసం ఈ చేయడానికి ప్రయత్నం అనేది చేస్తలేరా? రేపు గెలిచినాక ఎట్లా చేస్తారు? ఇప్పుడు గతంలో సంవత్సరం అవుతుంది, ఈ 2 మంజూరయ్యి 2 సంవత్సరం అయిపోతున్నా కానీ మీరు ఈ పని చేయాలి, మరి ఎందుకు చేయొద్దు అయినా గారు, మరి ఎమ్మెల్యే గారు, మాకు రేపు ఇబ్బంది అవుతుంది ఎలక్షన్లు నిలబడితే అని చెప్పేసి అడిగేటోడు లేడు. మరి అలాంటప్పుడు చాలా ఇబ్బంది కదా గ్రామానికి. నువ్వు ఇప్పుడు ప్రశ్నించేటోడైతే అడిగేటోడైతే కావాలి కదా. నీకు అడిగే హక్కే లేదా వాళ్ళకు? నేను అధికార పార్టీలో ఉన్న మా మేడం నిలదీసి అడిగినా పని చేయించిన నేను, మా మేడం నిలబెట్టి. కానీ అంత దమ్మున్న నాయకుడు కావాలి కదా మల్లపురంలో. నీకు మండలంలోనే లేడు నిలబెట్టి అడిగే నాయకుడు ఎమ్మెల్యేను, నీకు గ్రామాలలో ఎవడాడతాడు? సరే, ఇప్పుడు ఆ పార్టీ ప్రతిపక్షంగా వాస్తవానికి గ్రామంలో నువ్వే అయినావు, మండలంలో నువ్వే అయినావు. మీ ఎమ్మెల్యే ఓటమి చెందిన నుంచి ఒక్కసారి కూడా ఓ పోరాటం అన్నా లేకుంటే ఏదన్నా ఒకటి అందుబాటులో ఉండకుండా పోవడం వల్ల దీన్ని ఏమని చూస్తారు? మీ ఎమ్మెల్యే గారు ఇప్పుడు నువ్వు మండల అధ్యక్షుని, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుని, గ్రామం వదిలిపెట్టు మండలాన్ని కూడా ఇప్పుడు నువ్వు ప్రతిపక్షంగా ఉండవు. ఎందుకంటే పార్టీ నువ్వు మండల అధ్యక్షుని, మండల పార్టీ అధ్యక్షుడిగా ఉంటే మీ ఎమ్మెల్యే ఇంతవరకు ప్రతిపక్షంగా కనీసం ఎక్కడ కూడా వాయిస్ వినబడట్లేదు. ఎట్లా ప్రతిపక్షంగా ఉంటుందా, పోరాటం చేస్తుందా, లేకుంటే వేరే పార్టీ మారే ప్రయత్నాలు ఏమైనా ఉన్నాయా ప్రజలకు? అయితే అన్నారు, ఇప్పుడు మొన్న ఓడిపోయినాక కొంచెం బాధ అనిపించింది, నర్వస్ కొంచెం ఇబ్బందిగా ఉన్నది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడే కదా మనం కొన్ని రోజులు అవకాశం ఇద్దాము, ఆ గవర్నమెంట్ మొన్ననే వచ్చింది కదా, ఇప్పటి నుంచే మనం వేలెత్తి చూపించి వాళ్ళని పని చేయనిస్తలేరు, ఇప్పుడే ఎలిగేషన్ చేస్తారు, ఆ అధికార పార్టీలను ఇబ్బంది పెడుతురు అనే బదనాం ఇప్పటి నుంచి మనకెందుకు, కొద్దిగా టైం ఇచ్చి బయటకు వెళ్దామనే ఉద్దేశంతో ఎమ్మెల్యే గారు ఇంకా వస్తలేరు. ఇంకోటి మొన్న మీకు తెలుసు యాయగుట్టలో రూమ్లో వాళ్ళను రాత్రి తీసుకుపోయి కారం కూడా వేసి బెల్ట్ తోటి కొడితే దాని మీద మేము పోరాటం చేసినాం. మహేందర్ రెడ్డి కూడా పోలీసుల మీద హెచ్చరించాడు, ఈ మామూలు కార్యకర్తలను ఎట్లా కొడతారు మీరు, రూమ్ నింపుకొని 50 రూపాయలు 100 రూపాయలు రూమ్ నింపుకునే వాళ్ళని కూడా విచక్షణ రహితంగా కొట్టిరా అని చెప్పేసి దీని మీద మేము ఎంత దూరమైనా పోతాం, సిపి దగ్గర పోతాం అని చెప్పేసి కూడా మేము కంప్లైంట్ ఇచ్చినాం. ఆయన కూడా స్టేట్మెంట్ ఇచ్చింది మహేందర్ రెడ్డి గారు. ఏమన్నా పోలీసులు పట్టించుకోలేదా? ఇక్కడ ఎందుకు పార్టీ వాళ్ళని కొట్టేంత వీళ్ళకి ఎందుకు వచ్చింది? వాళ్ళు ఏమన్నా అన్నారా? అయితే ఈ రూమ్లో ఏంటంటే గతంలో ఇక్కడ తెలంగాణ బస్ స్టాండ్ పక్కపడి తెలంగాణ తల్లి విగ్రహం ఉండేది, వాళ్ళే నిర్మించారు దాన్ని. వాళ్ళే నిర్మించినప్పుడు అక్కడ ఏంటంటే ఈ అధికార పార్టీ వాళ్ళు డబ్బాలు వేసి ఆ తెలంగాణ తల్లికి విగ్రహం సాటుగా మొత్తం డబ్బాలు పెట్టేసారు. ఎందుకు ఇది తెలంగాణ తల్లి విగ్రహం దగ్గర మనం ఏదైనా కార్యక్రమాలు చేసేది ఉంటుంది, ఇది చాట్ అయిపోతుంది, మీరు తీసేయాలని చెప్పేసి వాళ్ళు గొడవ చేశారు. అక్కడ అధికార పార్టీ వాళ్ళు కాంప్లైంట్ ఇప్పించి లోపడేపించి విచక్షణ రహితంగా కొట్టించారు. అంతే తప్ప వాళ్ళు రాజకీయం చేసేవాళ్ళు కాదు, తిరిగేదో పోలీసులు నిజంగా వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు కూడా కాదు. ఎందుకు ఆ విధంగా కొట్టడం ఎట్లా చూస్తారు? అంటే వీళ్ళు ఇది వాళ్ళు టీఆర్ఎస్కు సంబంధించింది కాదనుకునే కొట్టారు వాళ్ళని వాస్తవంగా. ఎందుకనంటే వాళ్ళు విగ్రహం దగ్గర విగ్రహానికి అడ్డొస్తుందనే ఉద్దేశంతో కాంప్లీట్ చేసేది తప్ప అక్కడ గొడవ వేసడం జరిగింది తప్ప వేరే రాజకీయ ఉద్దేశం గురించి చేయలేదు వాళ్ళ రూమ్లో. అక్కడ తెలంగాణ తల్లిని నిర్మించింది మేము, అక్కడ మంచిగా ప్లేస్ ఉండాలి, ఏదైనా కార్యక్రమాలు చేసుకున్నా మంచిగా ఉండాలి. అప్పుడప్పుడు ఇంకోటి ఏంటంటే అక్కడ శ్రీరామనవమికి జరుపుతారు ఆ ప్లేస్లో, అది కూడా లేకుండా పోతుంది ఇక్కడ అని చెప్పేసి వాళ్ళు వల్ల అధికార పార్టీలు కక్షపూరితంగా వాళ్ళని లోపడేసి కొట్టేయడం జరిగింది. లాస్ట్గా గ్రామానికి రేపు ఎన్నికలు జరగబోతున్నాయి, వచ్చే నెలలో ఎన్నికలు జరగబోతున్నాయి. ప్రభుత్వం కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా పంచాయతీ ఎన్నికల మీద దృష్టి పెట్టడం జరిగింది. మరి ఖచ్చితంగా రేపు బరిలో ఉండడానికి సిద్ధంగా ఉన్నాయా కర్ర వెంకటయ్య? నేను ఖచ్చితంగా సిద్ధంగా ఉన్నా. సర్పంచ్ కానీ రేపు ముందుగా ఏదో జెడ్పీటీసీలు వచ్చినా కానీ ఖచ్చితంగా నిలబడతా, ఎంపీకి వచ్చినా నిలబడతాం, సర్పంచ్ వచ్చినా నిలబడతా. నిలబడే కాదు, మా మండలంలో అందరినీ కూడా ఒక తాటి మీద తీసుకొచ్చి అన్ని ఊళ్ళల్లో కూడా క్యాండిడేట్లను టీఆర్ఎస్ పార్టీ నుంచి పెట్టిస్తే ఖచ్చితంగా మేమే విజయం సాధిస్తామని కూడా నమ్మకం ఉంది. ఎందుకంటే గవర్నమెంట్ మీద వ్యతిరేకత ఉంది. ఈ రోజుల్లో మీరు గ్రామాలలో ఎంక్వైరీ చేయండి, కరెంట్ అనేది చక్కగా ఉండలేదు, ఎవడు పట్టించుకుంటలేడు అధికారులు కూడా.
ఎవరికి వాడే దోసుకు తిందామనే తీరుగా లీడర్లు తిరుగుతున్నారు రోడ్ల మీద. కాబట్టి రేపు ప్రజలలో వ్యతిరేకత ఉంది కాబట్టి ఖచ్చితంగా మా పార్టీ గెలుస్తుంది, మళ్ళీ మాకు పూర్వ వైభవం వస్తుందని అనుకుంటున్నాను నేను. ఇది సిద్ధం గ్రామ పంచాయతీ జరగబోయే ఎన్నికల్లో కర్రె వెంకటయ్య మల్లాపురం నుంచి సర్పంచ్కైనా దేనికైనా పోరాడతాని, ఖచ్చితంగా నేను ప్రభుత్వంపై పోరాటం చేసి ప్రజలకు న్యాయం చేస్తా అని చెప్తా ఉండు. ఇది ఈ ఎన్నికల పర్వ సిద్ధం కార్యక్రమం.